బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ నిర్మాత డ్రగ్స్ కేసు నిందితుడు కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. గోవాలో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో డ్రగ్స్ విక్రయిస్తూ ఉండగా కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. కబాలి చిత్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న కేపీ చౌదరి పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గాను వ్యవహరించారు. సర్దార్ గబ్బర్ సింగ్, సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, అర్జున్ సురవరం చిత్రాలకు డిస్ట్రిబ్యూటర్గా పనిచేశారు. కేపీ చౌదరి మృతిపై పాల్వంచిలో ఉన్న ఆయన తల్లికి పోలీసులు సమాచారాన్ని ఇచ్చారు. బ్రేకింగ్ న్యూస్ చూసిన సినీ నిర్మాత డ్రగ్స్ కేసు నిందితుడు కేపీ చౌదరి ఆత్మహత్య చేసుకున్నాడు. గోవాలో అతను బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతంలో డ్రగ్స్ విక్రయిస్తూ ఉండగా కేపీ చౌదరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్పై ఉన్నారు. కబాలి చిత్ర నిర్మాతల్లో ఒకరిగా ఉన్న కేపీ చౌదరి పలు తెలుగు, తమిళ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గాను వ్యవహరించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్. నిర్మాత అదేవిధంగా డ్రగ్ పెడ్లర్ అంటే డ్రగ్స్ కేసులో నిందితుడిగా గతంలో పట్టుబడినటువంటి కేపీ చౌదరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రస్తుతం ఆయన గోవా జైల్లో అంటే డ్రగ్ కేసు సంబంధించి ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయన్ని దాని లింక్ సంబంధించి అక్కడ జైల్లోనే పెట్టారు. జైల్లో ఉండగా ఆయన ఆత్మహత్యానికి పాల్పడినట్టు కూడా మనకు తెలుస్తుంది. కేపీ చౌదరి కబాలి చిత్రానికి ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు, ఆ ప్రొడ్యూసర్లు ఈయన ఒకరిగా ఉన్నారు. అదేవిధంగా కొన్ని పెద్ద పెద్ద సినిమాలకు కూడా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు. అర్జున్ సురవరం కావచ్చు, సీతమ్మ సిరిమల్ల చెట్టు కావచ్చు, ఇలాంటి సినిమాలకి డిస్ట్రిబ్యూటర్ గాను పనిచేసి ఆల్మోస్ట్ హాలీవుడ్ లో ఉన్నటువంటి ప్రముఖులతో చాలా ఉద్దేశ పత్రికలు కూడా ఉన్నాయి. చాలా మందితో ఆయనకి మంచి రిలేషన్ కూడా ఉంది. సో ఆయన అంటే అప్పుడు ఎప్పుడైతే పట్టుబడిన కేసు సంబంధించి ఒకసారిగా గోవా లింక్ సంబంధించి అతను అరెస్ట్ చేశారో అప్పుడే కొంత సినిమా ఇండస్ట్రీ సంబంధించి కొంతమంది పేర్లు కూడా ఈయనతో పాటుగా వేరే వాళ్ళ పేర్లు వచ్చినప్పుడు కూడా ఆ కేసులో మెయిన్ అక్యూజ్డ్ గా ఇతను అంటే ఆయన దగ్గర డ్రగ్స్ తో పట్టుబట్టడం అనేది ప్రధానంగా చాలా పెద్ద కేసు అవ్వటం, ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో భాగంగా అతన్ని అరెస్ట్ చేయడం, జైలు తరలించడం, ఈ విధంగా నడుస్తున్న క్రమంలో అనూహ్యంగా ఎవరు ఊహించిన విధంగా ఆయన ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతుంది. ఆ విషయాన్ని ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు ఎవరుతున్నారో సొంత ఊర్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకి ఇప్పటికే జైలు అధికారులు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అంటే కేవలం ఒక ప్రెస్టేజియస్ అంటే చాలా పెద్ద నిర్మాతగా వ్యవహరించి రజనీకాంత్ లాంటి సినిమా రజనీకాంత్ యాక్ట్ చేసినటువంటి సినిమాకి వన్ ఆఫ్ ప్రొడ్యూసర్ గా ఉండి పెద్ద పెద్ద సినిమాలు డిస్ట్రిబ్యూటర్ గా పనిచేసి ఇంత నేను తెచ్చుకున్న తర్వాత అనుకోకుండా అంటే అనుకోవడం ఇన్ సెన్స్ ఆ పక్కదారి పట్టి డ్రగ్స్ కేసులు ఎక్కువపోవడం, లైఫ్ అంటే సోషల్ లైఫ్ కి ఏదైతే సెలబ్రిటీ లైఫ్ కి దూరం అవడం, ఇవన్నీ కూడా తీవ్ర మనస్తాపానికి గురయ్యి అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తూ ఉంది. ఇంకా కేసు పూర్వపరాలకు సంబంధించి అంటే ఆత్మహత్యకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే ఇంకా బయటకు రావాల్సిన అవసరం ఉంది. ఇన్వెస్టిగేట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. స్వప్న. రైట్, థాంక్యూ వెంకట్.